వాడు మన ఊరికి ఎందుకు వచ్చాడో తెలియదు కానీ 1-2 సార్లు నన్ను చూసి నేను కావాలని కోరుకున్నాడంట. గాయత్రికి పువ్వులు ఇచ్చింది, గ్రీటింగ్ కార్డులు ఇచ్చింది, శారీలు ఇచ్చింది వీడే కదా? అవును కిరణ్. ఆ గుండగాడి వల్ల ఏదో పెద్ద ప్రమాదమే రాబోతుంది. రే, నాకు ఓపిక చాలా తక్కువ, కానీ కొన్ని అమూల్యమైన వాటి కోసం మాత్రం ఓపికగా ఉంటాను. అలా ఓపికగా ఉండని ఎవడైనా చేతగానితనంగా తీసుకుంటే భరించలేను. వాడిని చంపేయాలన్నంత కోపం వస్తుంది. అలా అనకండి సార్, ఆ అమ్మాయిని వదిలేయండి. రే, నీకు విషయం అర్థం కావడం లేదు. అది నీ చెల్లి కాదు, కూతురు కాదు. దానికోసం నీ ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటావు? అమ్మో, వీడింకా నా మర్దల్ని వెతికే పనిలోనే ఉన్నాడన్నమాట. షీజ్ మై లక్కీ గర్ల్ రా. తన వల్ల నేను అనుకునే పనులన్నీ జరుగుతాయని స్వామీజీ చెప్పాడు. నేను ఎందుకు ఇంతలా బతిమలాడుతున్నానో కాస్త అర్థం చేసుకోరా. ఆ అమ్మాయి మాధవి గారింటికి అబ్బాయి కోడలు సార్. వాళ్ళ అబ్బాయికి అమ్మాయి అంటే ప్రాణం సార్. నీ ప్రాణం గురించి ఆలోచించుకోరంటే ఎవడో ప్రాణం గురించి ఆలోచిస్తావేంట్రా పిచ్చోడా? ప్లీజ్ సార్. రేయ్, కూల్గా అడుగుతున్నాడు, ఏం చేయలే అనుకోవద్దు. మెంటల్ ఎక్కిందంటే తల్లో బుల్లెట్, గుండెలో కత్తి దిగిపోద్ది. అర్థం చేసుకోండి సార్. చెప్పవుగా, సేమ్ డెసిషన్, మార్పే ఉండదుగా. పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు, ఏం చేస్తాడు? నా పేషెన్స్ని టెస్ట్ చేసినందుకు రిజల్ట్ ఇది. నేను ఎలాగైనా కనుక్కుంటాను, కానీ నువ్వు చెప్తే తొందరగా అయిపోతుంది అనుకున్నాను. ఇలా అయిపోతావు అనుకోలేదు. ఆ అమ్మాయి నాకు ముఖ్యంరా. ఆ అమ్మాయి వల్ల నేను బతికాను రా. వీడికి ఏం వినపడదు. చా, అనవసరంగా నా చేత మర్డర్ చేయించాడు. నేను ఎలా మంచి వచ్చింది మర్డర్ చేయడానికా? బుద్ధుందా నీకు? యూజ్లెస్ ఫెలో. లహరి, నీకోసం ఇంకా ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చంపాలి? త్వరగా కనిపించు మై లక్కీ గర్ల్.
హాస్పిటల్కి వెళ్దాం రా కస్తూరి. నేను ఎక్కడికి రాను, మీరు వెళ్ళండి. ఎంత బతిమాలినా రానంటున్నావు. కనీసం టైంకి టాబ్లెట్స్ అన్న వేసుకో కస్తూరి, సరేనా? లహరి, వదినికి నైట్ నుంచి బాగా జ్వరంగా ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్తానంటే రానంటుంది. 1 అవర్ తర్వాత టాబ్లెట్స్ వేసుకోమని చెప్పు. అలాగే అన్నయ్య. బాయ్ అమ్మా. బాయ్. అమ్మో, వాడు మనిషి మృగమా? మనుషుల్ని మరీ అలా పొడుస్తాడా? ఇంకా కళ్ళ ముందే కదలాడుతుంది. రేపు లహరి నా ఇంట్లో చూసి నా మరదలేని తెలుసుకున్నాడంటే నన్ను కూడా అలాగే పొడుస్తాడేమో. వదినా, 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 ఏమైంది? ఎందుకంత భయపడుతున్నావు? సడన్ గా జ్వరం వచ్చిందేంటి? జ్వరం ఏంటి, ఇంకా అన్ని రోగాలు వస్తాయి. ఏం జరిగింది వదినా? జరగాల్సినవన్నీ జరిగిపోతున్నాయి. రేపేం జరుగుతుందా అని భయంగా ఉంది. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఏం లేదులే. జ్వరం బాగా ఉన్నట్టుంది, హాస్పిటల్కి వెళ్దాం పదా. అసలు అడుగు బయట పెట్టను. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఏమైనా తిన్నావా? తినాలన్నంత ఇంట్రెస్ట్ ఎక్కడుంది? కళ్ళ ముందు ఎంతసేపు అదే కదలాడుతుంది. ఏంటది? చెప్పొద్దునా? గుచ్చు అడుగుతుంది. చెప్పాలా వద్దా? చెప్తే నాలాగే భయపడుతుందేమో. వద్దులే. వదినా, ఎంతసేపు ఈ రూమ్ లోనే ఉంటే ఇంకా సిక్కైపోతావు. కాసేపు బయట కూర్చుందాం రా. రా వదినా, రా. కూర్చో. టీవీ పెట్టమంటావా? ఆల్రెడీ గొప్ప సినిమాయే చూసాను, ఇంకెందుకు టీవీ? పోనీ కాఫీ పెట్టనా? వద్దులే. ఏదో ఒకటి కడుపులో లేకపోతే ఎలా? కాఫీ తీసుకొస్తానుండు. బాగా స్ట్రాంగ్ గా పెట్టు లహరి, దెబ్బతో భయమంతా పోవాలి. భయం పోవడం ఏంటి? అబ్బా, ఏదో అన్నానులే, నువ్వు వెళ్ళు. కాసేపు పేపర్ చదువుకుంటే ఆ ఆలోచనలు అన్నా పోతాయి. వదినా, లే, రా. ఏమైంది వదినా? రా, కూర్చో. రా. నేనేం చూడలేదు, నాకేం తెలీదు. ముందు ఆ పేపర్ తీసి ప్లీజ్. ఏముంది అందులో? ఆ మర్డర్ గురించి నాకు అస్సలు తెలీదు. ముందు ఆ పేపర్ తీసుకెళ్ళి బయటపడే, పెట్రోల్ పోసి తగలబెట్టే. ఇందులో మర్డర్ న్యూస్ చూసి భయపడ్డావు అంతేనా? అయ్యో, పేపర్లో చూసి భయపడ్డం కాదే తల్లి, నిజంగా చూశాను.
ఏం లేదులే. నువ్వేదో దాస్తున్నావు, చెప్పొద్దునా? చెప్పక తప్పుతుందా? చెప్తాను. అందులో ఏం రాస్తుందో ఒకసారి చదువు. కాంట్రాక్టర్ కమలాకర్ దారుణ హత్య. ఈ కాంట్రాక్టరే కదా ఆ రోజు మాధవి గారు పంపిస్తే నీ దగ్గరకు వచ్చాడు. ఆ సంగతి పక్కన పెట్టు. ఇంకేం రాస్తారో చదువు. గుర్తు తెలియని దుండగుడు కాంట్రాక్టర్ కమలాకర్ని దారుణంగా పొడిచి చంపారని సమాచారం. అయ్యో, గుర్తు తెలియని వ్యక్తిని అందరూ అనుకుంటున్నారు, కానీ వాడెవడో నాకు తెలుసు. ఎవరు? ఇంకెవరు? ఆ బీదర్గాడే. నీకోసం గన్ను పట్టుకుని మనుషుల్ని బెదిరిస్తూ తిరుగుతున్నాడే, వాడే చంపాడు. వాడు కత్తితో పొడవడం నేను కళ్ళారా చూశాను, అందుకే జ్వరం వచ్చేసింది. ఆ దరిద్రాన్ని నేనే చూడాలా? నా దరిద్రం కాకపోతే? అమ్మో, ఎంత దారుణంగా పొడిచాడో. అసలు విషయం చెప్తే నీకు జ్వరం వస్తుందేమో. ఏంటది నాది? వద్దులే తల్లి, నేను పడుతున్నాను కదా, చాలే. కానీ ఒక్క మాట, నువ్వు మాత్రం ఇంటి నుంచి అడుగు బయట పెట్టొద్దు. పాల ప్యాకెట్ల కోసమని, డైపర్ల కోసమని బయటకు వెళ్ళావంటే వాడి చేతిలో నీకు మూడినట్టే. అంటే వాడు నీకోసమే ఆ కాంట్రాక్టర్ని చంపాడు. నీ అడ్రస్ అడిగితే చెప్పలేదని చంపేశాడు. పాపం నీకోసమే అతను బలైపోయాడు. ఇంకా మిగిలింది నేను, మీ అన్నయ్యే. గుండె బిక్కు బిక్కుమంటుంది, గొంతు తడారిపోతుంది. ఏం జరుగుతుందోనని ఒకటే భయం వేస్తుంది. చిన్నప్పుడు ఎప్పుడో జ్వరం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వాడు తెప్పించాడు. అయ్యో, చూడమ్మా, ఈ విషయం గురించి ఎవ్వరికి ఏం చెప్పొద్దు. నాకేం తెలీదు, నీకు ఏం తెలీదు, సరేనా? సరే వదినా. సరే అనడం కాదు, అనవసరంగా తల దూర్చి అడిగి దొరికిపోవద్దు. అలాగే వదినా, అలాగే. అమ్మ, నాకు జ్వరం 104 వచ్చేసింది. నేను తలపేసుకుని పడుకుంటాను, జాగ్రత్త. రే, నా కోసం ఒక హత్య చేసేంత వరకు వెళ్ళావంటే నిన్ను విడిచిపెట్టకూడదు. కొడుకును వెతుక్కుంటూ వచ్చిన నేను లక్కీ గర్ల్ లహరి కోసం పిచ్చివాడ్లా వెతుకుతాను అనుకోలేదు. ఎక్కడున్నావు లహరి? ఎస్ఐ గారు అక్కడున్నారు మేడం. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. కూర్చో అమ్మా. కంప్లైంట్ ఎవరి మీద? ఏం జరిగింది? ఈ కేసు గురించి సార్. నిన్న జరిగిన కాంట్రాక్టర్ కమలాకర్ హత్య కేసుకు సంబంధించిన న్యూస్ చూపిస్తున్నావేంటమ్మా? కమలాకర్ గారిని హత్య చేసింది గుర్తు తెలియని వ్యక్తి కాదు సార్. కమలాకర్ గారిని చంపింది ఎవరో నీకు తెలుసా? తెలుసు సార్. వాడి గురించే మేము వెతుకుతున్నాం. ఎవరో చెప్పు. వాడి పేరు రిషి. వాడిది బీదర్. గత కొన్ని రోజులుగా మన ఏరియాలోనే ఏదో పని మీద తిరుగుతున్నాడు.
ఆ కమలాకర్ గారిని చంపింది నేనని వీళ్ళకి తెలిసిపోయిందా? చంపినప్పుడు మూడో వ్యక్తి ఎవరు లేరు కదా, ఎలా తెలిసి ఉంటుంది? ఏంట్రా ఆలోచిస్తున్నావు? బండిక్కు. వాడు చాలా డేంజర్ పర్సన్. వాడి ఫ్యామిలీ అంటే బీదర్లో జనం భయపడతారు. వాడు చెయ్యని నేరాలు లేవు. ఎక్కించండి. నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? వాడు నన్ను ఎక్కడో చూశాడంట. నేను కావాలని కోరుకుంటున్నాడంట. నా అడ్రస్ కమలాకర్ గారికి తెలియటంతో కమలాకర్ గారిని అడిగాడు. అమ్మాయి అడ్రస్ చెప్పకపోవడంతో నువ్వే అతన్ని కత్తితో దారుణంగా పొడిచి చంపావు. నేను చంపలేదు. చంపింది పక్కాగా వాడే సార్. వాడిని వదిలిపెట్టకండి సార్. హత్య చేసి దర్జాగా తిరుగుతున్నాడు. నేను చంపలేదని చెప్తున్నా అర్థం కదా? రేయ్, నువ్వెన్ని చెప్పినా వదిలిపెట్టే సమస్య లేదు. ఎక్కరా? వాడు చట్టం నుంచి తప్పించుకోకూడదు. వాడికి శిక్ష పడాలి. నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? ఎవడొచ్చినా నేను కాపాడలేడురా. కానిస్టేబుల్స్ ఎక్కించండి. వదలరా. నువ్విచ్చిన కంప్లైంట్ బలంగా ఉండాలి అంటే సాక్ష్యం గాని ఆధారం గాని కావాలి. అప్పుడు వాడు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడు. ఎవిడెన్స్ నేను తీసుకొస్తాను సార్. నేనే హత్య చేశానడానికి ఆధారం ఏంటి, సాక్ష్యం ఏంటి? అసలు నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు? సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయిరా. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం, అప్పుడు చూద్దు గాని. ఇది బేదర్ అనుకున్నావా? మర్డర్ చేసేసి దర్జాగా తిరగడానికి? ఇక్కడ పోలీస్ పవర్ ఏంటో చూపిస్తా. అసలు నా మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? తెలుస్తాయి, అన్ని తెలుస్తాయి. నువ్వేం టెన్షన్ పడుకో. వీళ్ళు లాకప్ లో వేయండి. ఓకే సార్. పదాం. పదాం. ఓరు నాయనా, ఓరు దేవుడా, ఎంత వద్దనుకున్నా కళ్ళ ముందు అదే కనిపిస్తుంది. టెన్షన్ పడకుండా కాసేపు రిలాక్స్ అవ్వండి, పడుకోండి. రిలాక్సా? అదొక్కటే తక్కువ. నిన్నటి నుంచి ఈ కంటి మీద కునుకొస్తే ఒట్టు నిద్రపోవాలనుంది. నిద్ర మాత్రం రావడం లేదు. కురుక పెట్టుకుని మరీ నిద్రపోతానని మా ఆయన చెప్తూ ఉంటాడు. అలాంటిది కాసేపు కూడా కునుకు రావడం లేదు. మా వదిలికి తగ్గిపోతుంది కదా డాక్టర్? దీనిని జడుపు జ్వరం అంటారు. అంటే చిన్నపిల్లలు ఏదైనా చూడకూడదని చూసి భయపడి జ్వరం పెట్టుకున్నట్టు పెద్దవాళ్ళు కూడా ఏదైనా భయంకరమైన ఇన్సిడెంట్ చూసి జడుపు జ్వరాన్ని పెట్టుకుంటారు. చూసిన ఆ ఇన్సిడెంట్ను వీలైనంత త్వరగా మర్చిపోతే గాని ఒంట్లోంచి ఆ జ్వరం బయటకు పోదు. ఇంతకీ మీరేం చూసి భయపడ్డారు? దాని గురించి ఎందుకులే డాక్టర్, చెప్పండి, పర్లేదు. అది అమ్మా, నేనేం చూడలేదు, నాకేం తెలీదు. అమ్మా వదినా, ఎందుకు భయపడతావు? మన డాక్టర్ గారే కదా. డాక్టర్తో నిజం చెప్పుకుంటే రోగం పోతుంది. చెప్పు, పర్లేదు. వద్దులే. సర్లేండి, మీ జ్వరం మీ దగ్గరే ఉంచుకోండి. ఏం చెప్పమంటారు డాక్టర్? వాడి మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న మృగం. ఆ బీదర్ నుంచి వచ్చిన వాడు నా కళ్ళెదురుగానే ఆ కాంట్రాక్టర్ ని పొడి చేశాడు. ఒక్క పోటు కాదు, పొడుస్తూనే ఉన్నాడు. ఆ సమయంలో అక్కడెవ్వరూ లేరు. నేనెవ్వరినీ పిలిచి ధైర్యము చేయలేకపోయాను. ఎందుకంటే వాడు నన్ను చూశాడంటే నన్ను కూడా అలాగే పొడి చేస్తాడు. మా
పురాణూరు సంబరాల్లో కోళ్ళని మేకల్ని ఎంత ఈజీగా చంపుతారో అంత ఈజీగా మనిషిని చంపేశాడు. చంపిన తర్వాత కొంచెం కూడా భయం లేకుండా అసలు చేసింది పెద్ద తప్పే కాదన్నట్టు వెళ్ళిపోయాడు. ఏమండి, నా మాట వినండి. చంపేస్తాను వద్దు బాబు నీకు దండం పెడతాయా.